దేవుడు మనకు మహిమకరంగా సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. మరి దేవుడి గత సంవత్సరం అంతా ఎంతో ఆయన సజీవన కింద మమ్మల్ని ఎంతగానో మరుగు చేసి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఎంతగానో కాచి కాపాడారు. ఆయనకి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. ఏమైనామో కేవలం ఆయన కృపను పెట్టే. మరి మొన్న కరోనా టైంలోని మేము ఇక్కడ నెల్లవారికి ఇక్కడ లేము, ఊరు వెళ్ళిపోయాము. ఆ టైంలో మా ఆయన గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి మళ్ళీ నర్సీపట్నం వచ్చారు. దగ్గరలోని బొడ్డు పిల్లలోన అక్కడ మొక్కల నర్సరీ ఉందన్నమాట. అక్కడ కొబ్బరి మొక్కలు కొని పొలంలో ఉడుస్తామనేసి అనుకుంటే ఒక యవనస్తుడు బండి మీద వచ్చి తను మొక్కలు పొందాలని అలా బండి ఆపుతున్నారు అనమాట. ఆపుతుంటా ఆ పిల్లడు వచ్చి స్పీడ్ గుర్తిస్తాడు అన్నమాట. బండితోటి బోర్లో పడి రెండు ఇలా పలిటి వేసినట్టు పడిపోయారు. నిజంగా దేవుడి కృపను పెట్టి అక్కడ ఎలిమెంట్ ఉండవాళ్ళు కానీ లేకపోతే తల రోడ్డుకి గుర్తిసుకున్నాను. చాలా ప్రాబ్లం అవును. అయితే అక్కడ ఒక అతను ట్రాఫిక్ పోలీసు ఉంటారు కదా, అతను వచ్చి బాబు మీ దేవుడు గొప్పవాడు, ఇక్కడ ఆల్రెడీ ఒక అతను పడిపోయి కోమాలకు వెళ్ళిపోయి ఇప్పుడే చాలా రోజులు పెట్టి కూడా 10 లక్షలు ఖర్చు పెట్టారు, అయినా అతను బయటకు రాలేదు. ఇంకొక అతను అక్కడికక్కడే చనిపోయాడు. నువ్వు 3వ వాడివి అయినప్పటికీ కూడా నీకు ఎంత దేవుడి కాపుదాల నుంచి ఏ దెబ్బ తగలకుండా దేవుడు నిన్ను ఉంచారు. అందరూ దేవుడు అలాంటి కార్యం చేశారు. మరి నాకు మేము కరోనాకు భయపడిపోయి ఇక్కడ అస్సలు మేము ఉండలేదు. అయినప్పటికి కూడా అందరిలాగా నాకు టేస్ట్ పోయింది, స్మెల్ పోయింది. కానీ అది కరోనా అని కూడా నాకు తెలియదు. మా చిన్న అత్తయ్య గారు చనిపోయారు అనమాట మా ఇంటి పక్కనే. వాళ్ళు క్రైస్తవులు. అక్కడ మా ఫ్యామిలీ అందరూ హిందువులు అవడం వల్ల నాకు క్రైస్తవులు కదా అన్ని మనమే కదా చెయ్యాలనేసి అన్ని చేసి టీవీ పెట్టి చుట్టాలు కూడా అన్ని చేసినప్పుడు మరి అది ఎవరిది ఏమైందో తెలీదు. నాకు థైరాయిడ్ ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే రాజు ఒకసారి చెప్పాడు కదా, కరోనా టైంలోని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు అన్నమాట, ఎక్కువ శక్తి కోల్పోయి. అలాగా నాకు ఆ థైరాయిడ్ మీద అది నాకు మరి ఎప్పుడు ఎలాగైందో తెలీదు. అయితే నాకు ఒక 2 వారాలుగా 15 రోజులుగా ఇంచుమించు అసలు ఏ టేస్ట్ ఏది తెలిసేది కాదు. తలనొప్పి ఎక్కువ వచ్చింది, జ్వరం కూడా వచ్చింది అనమాట. ఆ టైంలో అసలు అది కరోనా అని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్ గారు చెప్పారన్నమాట, మాకు ఇలా టేస్ట్ పోయింది, అన్ని పోయింది, ఇది కరోనా టాబ్లెట్ ఇలా వేసుకోవాలి. అయితే దేవుడి కృపను పెట్టి మాకైతే అది ఏమీ తెలియదు. టీచర్ గారండి నేను అందరితో తిరిగిస్తుందండి, మామూలుగానే ఉండేదాన్ని. మరి దేవుడే మరి ఆ సమయంలో దేవుడు ఎలా నడిపించాలనేసి దేవుడు అలా నడిపించారు. నాకు తెలియకుండా వేడి ఆవులు పట్టడం, పసుపు ఆవులు పెట్టడం, ఎక్కువ మిరియాలు వేసుకొని పాలు తాగడం కదా, అలాంటి ఎక్కువ అలా చేసుకున్నాం. అయితే దేవుడు సంవత్సరం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి దేవుడు మరి నూతన సంవత్సరంలో సన్నిధులు ఎలా నిలబెట్టి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృప ధన్యతను బట్టి స్తోత్రాలు. అలాగే కరోనా టైంలోని మరి దేవుడు ఎవరి ద్వారా అయినా సరే అక్కడ కార్యం చేస్తారు కదా. అలాగే పాస్టర్ గారి ద్వారా మరి మా నర్సీపట్నంలోని మా గ్రామంలోని ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా రైస్ ఇచ్చారు. కూరగాయలు కూడా పాస్టర్ గారు అందరికి కూడా ఇచ్చారన్నమాట. ఆ గ్రామంలో ఒక్క పేదవాళ్ళకు కూడా తప్పుపోకుండా అందరికి ఇచ్చారు. అందరు బట్టి మరి దేవుడు పాస్టర్ గారు ద్వారా ఈ కార్యం చేయించారు. అందరు బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది పెద్దలు ఉన్నారు, ఎంతో మంది అక్కడ ఉన్న అధికారులు ఉన్నారు. కానీ దేవుడు ఎవరి ద్వారా కార్యం చేయాలంటే దేవుడు వాళ్ళ ద్వారా జరిపిస్తారు. అందరు బట్టి దేవునికి స్తోత్రాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజా రాజా వందనాలు,
నాకు ఒకటి కళ వచ్చింది. అంతవరకు నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఏంటంటే ఏంటో అందరూ వెళ్తున్నారని అనుకుంటున్నానే తప్ప దేవుడంటే నాకు నమ్మకమే లేదు. అలాంటి నాకు నమ్మకాన్ని ఇచ్చే ఆ దేవుడికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను. అందుకు ఆ దేవుడు నాకు ఏం చేశాడు తెలుసా? నాకు చాలా ఆరోగ్యం బాగలేదు, అయినా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పడిపోయింది, నేను లేవలేనని 10 మంది నా దగ్గరికి వస్తే వాళ్ళందరినీ మీరు రావద్దు, నాకు ఏసీయే తోడుంటానన్నా ఆ నమ్మకాన్ని ఆయన నిజం చేశారు. కాబట్టి ఆ దేవుడికి చెప్పకుండా వందనాలు. తర్వాత నేను నడుస్తూ పడిపోతున్నాను. అలాంటప్పుడు కూడా నన్ను ఆయన ఆదుకున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అవన్నీ పరిస్థితుల్లో నన్ను ఆ దేవుడే నన్ను ఆదుకొని నడిపించారు. అందుకని ఆ దేవుడికి జీవితంతో రుణపడి ఉంటాను. అందుకని నేను కళ కూడా చూశాను. ఆ దేవుడి దగ్గరికి అందరూ వెళ్తున్నారు, మీరు అంతా వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. ఒక నీటిలో పునాది ఉందన్నమాట. ఆ పునాది మీద నుంచి మీరు అంతా గుడికొచ్చిన వాళ్ళు అంతా వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని ఆశిస్తున్నాను, కానీ అప్పుడు నేను బాప్టిజం తీసుకోలేదు కదా, అందుకనేమో నేను వెళ్ళలేకపోలేదు దేవుడని అలాగే ఆశిస్తున్నాను. దేవుడి అలాగనే వెళ్దాం, సాధిద్దాం, దేవుడిని చూడాలి అనేసి నేను ఎంతో ఆశతో ముందుకు సాగుతున్నాను. ఇటు నుంచి కరెక్టం వచ్చి అటు నుంచి కరెక్టం వచ్చి నన్ను తోసివేస్తుంది. అయినా సరే నేను విడవలేదు. దేవుని తప్పక చూడాలని వచ్చాను. వచ్చేటప్పటికి అక్కడ దేవుడి కనిపించలేదు, మీరు అంతా కనిపించారు. చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఇల్లు, వాకిలి, చెట్టు, సేమ, ఏమి అన్ని పళ్ళు, మంచి రకరకాలు కళ్ళు నలిగిపోతున్నాయి. అంత ఆనందంగా ఉన్నది. నేను అనుకున్నాను ఏసీ కోసం ఇల్లు అంతా కనిపిస్తున్నారు, ఏసీనే చూడాలి కదా అంటే 2 రోజులు టైం పడుతుంది, మీరు వెళ్ళాలంటే అన్నాను. అంతగా కాలమాయమైంది. లేదు, అలాగే నాకు దేవుడే లేపించాడమ్మా. నేను దేవుడు జాగ్రత్తగా నమ్ముకుంటాను. జీవితాంతం బిడ్డల్ని ఎవరిని ఆశించలేదు, ఇంకా దేవుడే నా జీవితంలో ఉంటాను. అయ్యింది చెప్పాలి, అది చెప్పాలి. నేనమ్మా ఏంటో తెలియదు ఇంతలో చుట్టూ మంటలు వస్తున్నాయి. ఇదేంటి చుట్టూ మంటలు వస్తున్నాయి అని భయపడుతూ చూస్తే అందరూ చనిపోయారమ్మా. మొత్తం ఒకవైపు 15 మంది, ఒకవైపు 20 మంది ఇలా ఉంటారు. అలాగే తూర్పు, దక్షిణం, ఉత్తర వైపు జనం ఉన్నారు. ఉంటే ఇదే ఇలాగైపోయామనేసి చూస్తే మా కొడుకు కోడలు కూడా కడుతుంది, వాళ్ళు కూడా చనిపోయినట్టు. మా మనవడు మనవరాలు వాళ్ళు వచ్చి నా దగ్గర నిల్చున్నారు. నిల్చుని అమ్మ నాన్న కనిపించట్లేదంటే పోనీగా ఏం చేద్దాం, మనమని మిగిలేము కదా అని అనేసేటప్పటికి చుట్టుపక్కల అంతా ఉన్నారు. వాళ్ళకి అన్నాను, ఏంటి మీరు బయటకు వచ్చేయండి, లోపల నుంచి చనిపోతారు, బయటకు వచ్చేయండి అని చూస్తే తీరామోసి చూసేటప్పటికి ఆవిడ సినీ యాక్టర్ అర్థం కాదు. ఆవిడ మనవడు మనవరాలు బయటకు వచ్చారు. మేము అంతా అలాగా ఉన్నాం. పైనుంచి దేవుడు మాత్రం దేవుడు అనుకోలేము. మేము ఉరుములు, మెరుపులు, అలా అయిపోతుంది. ఇదేంటి ఇలాగైపోతుంది, ఎన్ని చెవుల్లో రక్తాలు కూడా వస్తున్నాయి. తండ్రి ఏంటి ఇలా జరుగుతుంది అనేటప్పటికి సరేలే అనేసేటప్పుడు పైనుంచి ఎవరు కనిపించట్లేదు, రథం మాత్రం వస్తుంది. దేవుడు అది ఏం కనిపిస్తే మామూలు నీడగా మబ్బుగా ఉంది. ఉండేటప్పటికి చూశాను. చూసి చేతగారు మీరు భయపడకండి, దేవుడు మనకు వచ్చేస్తున్నారు అనేటప్పటికి బిడ్డలారా మీరు భయపడకండి, నేను దగ్గరలో ఉన్నాను, మీరు ఏం భయపడకండి. మాట వినిపిస్తున్నాయి కానీ శబ్దాలు మాత్రం తట్టుకోవట్లేదు. భూమి కదిలిపోతుంది, పైన కదిలిపోతుంది. అలా గుర్రాలు మాత్రం మా గుర్రాలకే చచ్చిపోయామమ్మా. తెగ వచ్చేసాయి అనుకో, చచ్చిపోయాము. ఆ గుర్రాలు సౌండ్ కమ్మా భూమి కదిలిపోతుంది, పైన ఆకాశం కూడా బెదిరిపోతుంది. అంత అల్లకులాలు అయిపోయింది, చచ్చిపోయారు. కానీ దేవుడికి మాత్రం బిడ్డలారా మీకేం పర్వాలేదు, బిడ్డలారా మీకేమి అవ్వదు, మీకేం అవుతుంది శబ్దాలు వినిపించాయి. అంతకుమించి నా చెయ్యి పాడైపోయింది బాబు. నా చెయ్యి నిజంగానమ్మా పడిపోయాను. నీళ్ళు పిండి తీసుకొచ్చాను, నీళ్ళు పిండి తీసుకొచ్చేటప్పటికి పడిపోయాను అనమాట. పెద్ద పిండి మోసేస్తాను, ఎంత పిండినే కానీ కాలు జారి పడిపోయాను. పడిపోయేటప్పటికి వాళ్ళంతా వచ్చేమన్నారంటే ఉండమ్మా మేము లేవదేస్తాము, నీకు నువ్వు లెగలేవు అన్నారు. బిందు శుభ్రంగా సొట్టపడిపోయాయి. బిందు సొట్టపడిపోయేటప్పటికి నేను లేపుతానమ్మా, మీరు లేవదీయొద్దంటే లేదమ్మా మేము లేవదీస్తాము, నువ్వు పడిపోయావు బాగా అన్నారు. నాకు దేవుడే లేవదీస్తాడు, మీరు లేవదీయొద్దమ్మా అని చెప్పాను. చెప్పేసరికి ఏంటి పిచ్చిది ఇలాగ అంటుందని వాళ్ళు నేను బంగుకుంటూ మా ఇల్లు అంత దూరం ఉంది. బంగుకుంటూ వెళ్ళారు, అతను ముట్టుకుని ఇచ్చారు. ఇంటికి వెళ్ళాక పాపం ఆవిడ పడిపోయింది కదా, మా కళాయి దగ్గరికి వచ్చి పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి మనము కొద్దిగా తీయని జండు బొమ్మని ఏం కదమ్మా, గుడ్డు దగ్గర రాసుకుంటుంది,
మన లేవంటి నుంచి కాదనేసి పాపం వచ్చేది. వచ్చేటప్పటికి నాకు కాఫీ టీ ఇచ్చేస్తే ఇచ్చేయనమ్మా తాగుతుంది కానీ ఈ మందులు అది ఏమీ రాసుకోను, నాకు దేవుడే లేవయ్యాలి, నేను దేవుడిని నమ్ముకుంటాను అనుకుంటున్నాను మనసులో, ఆయన వల్ల నేను బాగవ్వాలా తప్ప నేను ఇంకెవ్వరి వల్ల కాదు ఈ మందులు తీసుకెళ్తాను, మీరు ఇచ్చారుగా కాఫీ టీ తాగుతానని కాఫీ టీ తాగి కూర్చోను. ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేసాను. మా అక్క పిల్లలు చేతాన్ని అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చాను, నడుచుకుంటూ కొండ మీద కింద నుంచి కొండ మీదకి వచ్చాను. మరి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోండి అందరూ, ఆయన హృదయం ఎంత మంచిదో తెలుసుకోండి అమ్మ మీరంతా. నేను మాత్రం చెప్తుంది నాకు సాక్ష్యాలకి కాళ్ళు వచ్చాయి చేతులు వచ్చాయి అంతా నేను వెళ్ళి ఓపిలి అంతా జరిగిందమ్మా. కానీ నేను అంత జరిగి చెప్తున్నాను. సరే వచ్చేటప్పటికి వాళ్ళు అనుకున్నారంటే హాస్పిటల్కి వెళ్ళిందేమో పాప మా మామ చూసి వద్దాం రండి అని వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేశాను. తాళం వేసి చెప్పాను ఇలా జరిగిందమ్మా చేత నాకు దేవుడు నగలేని అనుకుంటే నడిచి వచ్చాను మీ కొండ మీద. ఇంటికి వెళ్ళేసరికి అన్నారు ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఏ హాస్పిటల్ తగ్గిందా అన్న. లేదమ్మా నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆ దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు బాగా ఇచ్చాడు. పొద్దుకు నీళ్ళు కావాలి కదమ్మా, నాకు నీళ్ళు తెచ్చి కూడా అవ్వట్లేదు, పొలం దగ్గర నీళ్ళు కాదు అందరూ అడుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, దేవుడు ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను. గత సంవత్సరం దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే మా ఆయన గారి విషయంలోనే
చాలా ఈ కరోనా ఇంకన్నీ తెలిసిన పనులు లేక ఇబ్బంది పడ్డం. మా ఆయన గారికి ఏదైనా వస్తే ముందు టెన్షన్ పెట్టేసుకుంటారు. టెన్షన్ మీద ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా బాగోదు. అదేంటంటే ఎప్పుడు అతని ప్రాణం మీద వస్తుంది అటువంటిగా టెన్షన్ పెట్టేసుకుంటున్నారు. అలాంటి విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతో లేవనెత్తించారు. ఏ లోటు లేకుండా కూడా మాకు ఎంతో మేలు చేశారు. అలాగే మా అత్తగారు కూడా ఆ సమయంలో అన్నీ అయిపోయాక చనిపోవడం, ఇంకా బెంగ పెట్టుకొని ఆరోగ్యం క్షీణించుకోవడం, చాలా ఇంకా ఒకటి కాదు రెండు కాదు అలాంటి ఎన్నెన్నో విషయాల్లో గత సంవత్సరం అంతా దేవుడు నేను ఒక్కదాన్నే అనుకుంటుందండి, ప్రభు నా ప్రార్థన సరిపోవటం లేదేమో, నా కుటుంబం అయిపోతుంది, భర్త తల కిరీటం అన్నావు తండ్రి, అతను ఎప్పటికప్పుడే క్షీణించిపోతున్నారు, మా ఇద్దరికి ఎప్పుడు సమాధానం ఉండటం లేదు, ఇంకెప్పుడు బతికిదేనా సమాధానం లేని జీవితమేనా, ఇంకెలా బతకడం అనవసరం అని ఎప్పుడు ప్రతి క్షణం కూడా కృంగిపోతుండేదాన్ని. గడిచిన రాత్రి కూడా అలాగే నేను కృంగిపోయాను. ఎప్పుడు ఇదేనో తండ్రి నా బతుకు ఇంతేనా ఇంకా అనేసి అలా ఎప్పుడు అదే యాతన అదే బతుకులో దేవుడిని స్మరిస్తుండేదాన్ని. ఆ మధ్యకాలంలో కూడా ఇంకా అన్ని అయ్యాక తన పనికాలు కొంచెం తేడుకొని దేవుడి వాళ్ళు తేడుకొని పనికెళ్దామని టైంకి మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా నాకంటే ఏమి చెప్పరు అసలు. ఎప్పుడూను తనకి నచ్చిన విధంగా ఉంటారు. ఇంక నేను ఏమి మాట్లాడను, ఎందుకంటే ఏం మాట్లాడినా మా ఎదురు ఒక మనిషి పడు. అయితే నేను పనికి వెళ్తున్నాను అని మా ఆయన గారు చెప్పారు. అది మాడుగులు క్యాంప్ వెళ్తున్నానని సడన్ గా చెప్పారు. సరేగా అనేసి అంటే మా పెద్ద అబ్బాయి చెప్పాడు, అమ్మ నాకు తల వచ్చింది, నాన్న పనికి వెళ్ళొద్దని చెప్పు, యాక్సిడెంట్ అయ్యి నాన్నకు లారీ తొక్కేసినట్టు తల వచ్చింది అమ్మ అనగానే నేను అన్నాను, ఒరే మనం దేవుడి బిడ్డలు ప్రార్థన చేసుకుంటే దేవుడే కాపుదలు ఇస్తాడా, నువ్వేం భయపడదా అని చెప్పేసిన తర్వాత ఆయన మాడుగులు వెళ్ళారు. 2-3 రోజులు పనిచేసి వచ్చేసారు. 2-3 రోజులు చేసి వచ్చేస్తారు. దీపావళి ముందే వస్తారు. అయితే వాళ్ళు దీపావళి నాగల చవితి అయిపోయాక మళ్ళీ వెళ్దామని నాకు ఫోన్లో ఎవరు మాట్లాడుకుంటే నాకు తెలిస్తే తప్పితే కానీ ఇగో నేను ఇలా వెళ్తున్నాను ఇలా చేస్తున్నాను అనేది నాకు తెలియదు. అయితే ఫోన్లో మాట్లాడుకోవడం వెంటనే నేను ఎప్పుడు ఏదైనా వెళ్తారు కావాలనేసి. అయితే అంతవరకు ఇక్కడ ఎక్కడో పని ఉంది కదా, ఎవరో రాలేదు, ఆ పనికి నువ్వు వెళ్ళని మా ఆయన గారు మరి చెప్తే వాళ్ళు అక్కడ అటు సైడ్ పనికి వెళ్ళారు. పనికి వెళ్ళిన 2-3 రోజులకే ఆయనకి నిజంగా యాక్సిడెంట్ అయ్యింది. అయితే నేను ఇంకా వంట కూడా చేయలేదు, ఏంటి ఇంకా రాలేదు, మనిషి వస్తే వంట చేద్దాం ఏడు చేద్దాం. ఆ రోజు 7:30 వరకు నేను వంట చేశాను. వేరేంటి వరుసగా బళ్ళు వస్తుంది, వరుసగా బళ్ళు 3-4 వచ్చారు. మా బావగారు వచ్చారు, ఇంత పనిచేసిన వాళ్ళు ఎప్పుడు చూడలేదు, వాళ్ళందరూ వచ్చారు. ఏంటి ఇంతమంది బళ్ళు వచ్చి అన్ని ఇంటి ముందు ఆగుతున్నాయి, ఎవరో కోసం అని నేను ఇంకా చూస్తుంటే అందరూ మా బావగారు అన్నారు. ఇంకేంటి ఈయనేమో బండి మీద వచ్చారు అంటారు. ఈయనేమో వాళ్ళిద్దరు మన ఇద్దరు మగవాళ్ళు మనిషి ఇతను తోడెట్టుకొని తీసుకొచ్చేసరికి ఏంటి ఇతనికి ఏమైంది బాగోలేదు అన్నారు కదా, అంటే ఒక గుండెలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు, పెయింటింగ్ పనికి వెళ్ళారు కదా, ఒకరు ఏమైనా ఎఫెక్ట్ అయిందా. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇద్దరు మనిషి నమాసంగా తీసుకొస్తే పక్షవాతం మీద వచ్చింది కోసం మనిషికి తీసుకొచ్చారు, ఏటేంటి ప్రభు అనుకొని ఇంట్లో వస్తే దించేటప్పుడు కాలు కట్టుకొని పడ్డది అనుకునేసరికి ఇంట్లో తీసుకొచ్చి మంచం మీద వేస్తే ఇలా బోర్లో పడిపోయి మూతి గీతి పళ్ళు అన్నీ కదిలిపోయేది. తీసుకొస్తే అప్పుడు వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఏ దేవుడు కాపాడాడమ్మా మీకు మీ ఆయన అతను నిజంగా ఇద్దరు గొప్పే, బండి మనిషి పడిపోయి లారీ కూడా బ్రేక్ అయ్యాడు గొప్ప అన్నారు. నేను అన్నాను, ఏ దేవుడు కాపాడుతారండి, మా దేవుడే కాపాడాడు, మా అబ్బాయికి కూడా దర్శనం వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి లారీ గుద్దేసినట్టు అనగానే వాళ్ళందరూ కూడా అలా బెక్క అయిపోయారు. ముందేనా అనేసి అంటే మా రిలేటివ్ మా బావగారు కూడా దేవుడిని నమ్ముకున్నారు. వీడికి చెప్పినా వీడికి దేవుళ్ళకి రాడు, దేవుడే మార్చాలని కూడా అతను కూడా ఆ రోజు అన్నమాట. దర్శనం వచ్చింది ఏంటంటే అవును బావగారు వచ్చిందంట, ఇలాగ లారీ తొక్కేసి అతను ఏం చేసిందంటే అప్పుడు అతనితో వెళ్ళిన అతను కూడా అన్నారు, నిజమేనమ్మా లారీ అసలు అలా బ్రేక్ వేసేయకపోవడం నాకు తెలియదు, నిజంగా బండి పడిపోవడం నిజమేనంట, ఆ వెనకాల వచ్చి లారీ కూడా అలా బ్రేక్ వేయడం కూడా అలాగే వేసినట్టు, లేకపోతే లారీ మాత్రం ఖచ్చితంగా తొక్కేయడం నాకు అనుకున్నాను. అలాగే దేవుడు ఆ రోజు నిజంగా మా అబ్బాయి దర్శనానికి మాకు నిజంగా దేవుడు ఎన్నో విషయాలు ఏదో విధంగా దర్శనం వస్తున్నా అజ్ఞానం వల్ల నేనైతే అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే నేనే నేను అయిపోయిన తర్వాత నాకు అదొక ఇదైపోయింది. అలాగే దేవుడు నా భర్త పట్ల గొప్ప కార్యం చేశారు. అలాగే ఆ కాలు విషయంలో కూడాను అయితే హాస్పిటల్ తీసుకెళ్తానేమో మళ్ళీ పిండి కొట్టి వేయాలని చెప్పారంటే ఎక్స్రే చేస్తే మళ్ళీ బాధపడ్డాను, తండ్రి ఒక కాలు చూస్తే కుడికాలు పోలియో, ఆ రెండో కాలు మీద ఆయన అంతాను, ఆయనకి ఏమైనా అయిందని నేను ఎత్తి తెంచగలనా, ఏటి ప్రభువా మళ్ళీ కొట్టాంటున్నావు ఏటి ఇలాగేసి ఏదన్నా నేను దేవుడితో అలా మా పనులు చేసుకున్నా మాట్లాడుకుంటే ఏదో దేవుడితో నేను అన్ని అలా చెప్పుకొని చేసుకున్నాను. నేను పనికి వెళ్ళిపోయాను అనమాట. ఆ వారం డబ్బులు తీసుకొచ్చి ఇదో మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోయాను.
వెళ్ళిపోతే ఏంటంటే కాలు ఇరిపోతుందాం కానీ పిండి కొట్టాను మళ్ళీ నాకు ఈ రోజు అసలు పరిస్థితి ఏంటి ఎలా దేవుడు పని అన్ని చెయ్యాలా ఏంటి నేను నేనైతే లేవలేదు అనుకోని బాధపడి నా పని నేను చేసుకున్నాను పనిచేయడం దగ్గర. మధ్యాహ్నం భోజనంకి వచ్చేసరికి మామూలుగా ఇంటి దగ్గర ఉన్నారు. అదేంటి కొట్టేస్తారన్నా కదా కొట్టేయలేదు ఏంటంటే లేదు మళ్ళీ ఏమో ఎక్స్ట్రా తీశారు. వాళ్ళకి డౌట్ వచ్చిందట, బాబు ఎక్స్ట్రా నువ్వు కాలు ఇరిపోతే సేపు ఉండలేవు, నీకు కాలుకి ఏమీ అవ్వలేదు, నరాలే కొంచెం కమ్మిదాయి అంతే అని చెప్పారట. ఆ రోజు దేవుడు ఆ కార్యం కూడా చేసి ఆ కాలు పిండి పడకుండా దేవుడు కాపుదల మీద ఆ చెప్పిన కొన్ని మెడిసిన్ అలాగ ట్రై చేసుకుంటే తగ్గింది. అయితే మరి మాకు జీవనోపాధి మేమేస్తేనే తెచ్చుకోవాలి తినాలి కాబట్టి మరి మా ఆయన పనికి వెళ్ళకపోతే అవ్వట్లేదు. అయితే వెళ్తున్నాను కానీ మళ్ళీ ఆ కాలే ఓపు వచ్చేస్తుంది. అలాగే ఆయన ఇప్పుడు ఇంకా రక్షణలో కూడా ఇంకా లేరు. ఇంకా దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేయడం కుటుంబం నాకంటే ముందు మా ఆయన గారు దేవుడు బాగా ఎదిగి ఇదిగో వచ్చింది నాకు చెప్పు అనేసి ఇప్పుడు కూడా కాలు ఇన్నాళ్ళు బండి మీద మేము నలుగురు అయినా సరే వస్తారు. ఇప్పుడు ఆయన అంతలో ఆయన బండి కూడా తీయలేకపోతున్నారు, కాలు బాగా పెయిన్ వచ్చి ఓపు వచ్చేస్తుంది. అయితే ఇగో మా అత్తగారు చనిపోయారు కదా, వచ్చే నెల కార్యం అయిపోతే నేను రక్షణ తీసుకుంటానని అంటున్నారు. మనపూర్వకంగా ఆయన దేవుళ్ళలోకి రావాలి, బిడ్డలిద్దరూ కూడా దేవుళ్ళలోకి రావాలి. గొప్ప సాక్షిగా దేవుడు మా యందు మేము ఎంతగా అవమానాలు తలవంపుల్లో ఉన్నామో దేవుడు మమ్మల్ని అంతగా లేవనెత్తారని నమ్మకం విశ్వాసంతో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు నన్ను అలాగే నడిపిస్తూ ఉన్నారు. మొన్న కూడా మా ఇంటిదే కొంచెం వాదింపేటప్పుడు మా ఆయన గారు నాకు కొట్టినప్పుడు కూడా నాకు చెయ్యి బాగా చెయ్య లాగేస్తుంది. అయితే నేను అనుకున్నాను ఏదో నాకు ఎందుకంటే ఏదైనా అయిందంటే కొంచెం మనసుకంటే సహా ఏదో అయిందంటే అయ్యిందంటే అది అలాగే చెయ్యి ఓపు రావడం చేయడం నేను ఒక్కటే అనుకున్నాను, తండ్రి నేనా ఏది పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి నాకు కాదు. నన్ను ఉంచినా తీసినా ఇలా రోగిగా రోజు పులుపులు కాగా ఉంచిన నీ చెత్తలే ప్రభావ ఏం చేస్తావో చెయ్యు, ఇంక నన్ను ఎందుకలా బాధపడుతున్నావని ఈ రోజు ఇలా ఉంది. నేను మాట్లాడుతున్నాన్నా కూడా అది నిజంగా దేవుడు నొప్పి. ఎందుకంటే సరే ఇంట్లో పడుకోండి ఏదో గిన్నెలో పడిపోతుండగా కాలుకి చిన్న తగిలేస్తుంది. నా కాలు ఇప్పటికీ కూడా నొప్పి నడుస్తున్నాను చేస్తున్నాను. ఇంట్లో ఇంకా ఇలా ఫైటింగ్ మీద కూడా ఒళ్ళు పోనట్టే నొప్పులే. కానీ ఈ రోజుకి నేను ఎలా ఉన్నానంటే అది దేవుడు నాకు చేసిన గొప్ప మేలే. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం, ఇది నిజం. కానీ కళ్ళు ఎదుర్కొంటే నా భర్త నన్ను దేవుడు అంత బలపరుస్తున్నా అతను నమ్మట్లేదని ఒక బాధ. అతని గురించి అంటే మీ ప్రార్థనలో నుండి అతను ఇంకా నాకంటే ఫస్ట్ అతనే నెక్స్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా కాదు ముందు అతనే వచ్చి సాక్ష్యం చెప్పేలాగా ఆయన కాలు పూర్తిగా స్వస్థత పొందేలాగా దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన See you,
ప్రభావతి అండి. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా పేరెంట్స్ మొత్తం క్రిస్టియన్ అని చిన్నప్పటి నుంచి క్రిస్టియనే, కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి నమ్ముకోలేదు. తర్వాత మా నాన్నకి 6th లో యాక్సిడెంట్ అయింది సంక్రాంతి. కానీ దేవుడు మాకైతే ఏమి చేయలేము. అసలు మేమే మా అమ్మ, నేను, మా అన్నయ్య, మా ఇద్దరు నేనే లాస్ట్. చిన్నప్పుడు మేము ముగ్గురు చర్చికి వెళ్ళేవారు, వచ్చేవారు. మా నాన్న మేము చర్చికి వెళ్తాము అంటే చాలు కొట్టేసేవాడు, చాలా గట్టి కొట్టేసేవాడు. సండే స్కూల్కి మాత్రమే వెళ్ళేవారు, ఆరాధనకి వెళ్ళేవారు కాదు. అసలు నేను లైఫ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. కానీ దేవుడే ఉన్నాడు నా యందు, అన్నిటికీ దేవుడే నడిపిస్తాడని నమ్మకంతో ఇప్పటి వరకు వచ్చానండి. నేను మ్యారేజ్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా క్రిస్టియన్ అయి ఉండాలి అని అనుకున్నాను. బట్ కానీ హిందూస్, నాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ అయినా అంటే మ్యాక్సిమం లవ్ చేసాము అంటే తను ఎలాగైనా దేవుళ్ళు రప్పించుకుంటాము అనే నమ్మకంతో మ్యారేజ్ చేసుకుంటాం. కానీ అది ఇంపాసిబుల్ అని నేను అనుకుంటాను. పాసిబుల్ అయితే మాత్రం మీరు ఎవరికైనా ఉంటే అది అవ్వచ్చు. నేను చాలా వరకు చాలా స్పేస్ చేశాను. మా అన్నయ్య చనిపోయారు, నా సిస్టర్ ఉన్నాయి. అమ్మకి అప్పుడే ఒక వ్యాధిలా వచ్చిందనమాట. అది తగ్గిన తుమ్మిన బ్లడ్ వచ్చింది. నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం, అదే ఇయర్లో అమ్మే చనిపోవడం. ఇంకా మా చదువు ఆపేస్తారేమో అని అనుకున్నాను. కానీ అమ్మ అన్నికి ఎంటెక్ చదివించింది. నేను డిగ్రీ చదివానండి, బిఎస్సి కంప్యూటర్ సైన్స్. అన్ని ఎంటెక్ చేస్తాడు, త్రిబుల్ అనమాట. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మా అన్నయ్యతో మాట్లాడు అంటే ఇలా మ్యారేజ్ చేసుకున్నాననేసి నాకు చెప్పకుండా ఇలా వెళ్ళి పెళ్లి చేసుకుంది. ఇంకా నేను తనతో మాట్లాడను అనేసి. తర్వాత కరోనా టైంలో ఉంటే మా అత్త వాళ్ళందరూ హిందూస్, మా ఆడపడుచు క్రిస్టియన్. మేము అందరం ప్రేర్ చేసుకున్నాం. ఫస్ట్ మా ఆయనకి కరోనా పాజిటివ్ అని వచ్చిందని చాలా ఏడ్చారు. అంటే మ్యాక్సిమం అప్పుడే స్టార్టింగ్ కాబట్టి కరోనా వచ్చిందంటే చనిపోతారు, మ్యాక్సిమం ఇంకా బతకరు అనేసి అన్నారనమాట. చాలా ఏడుపు వస్తుంది. ఏంటి నా లైఫ్ ఇంతేనా, నేను ఇలానే సింగిల్ గానే ఉంటానా, నా లైఫ్ హ్యాపీనెస్ అనేది ఉండదా, దేవుడు ఏంటి బ్రతుకు అనేసి చాలా ఏడ్చుకున్నాను అనమాట. నేను ఎవరితో ఏ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ తో కూడా నేను షేర్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ ఇలాంటిది, నేను ఇలా ఉంటాను, నాకు ఎంత ఇలానే ఉంటుంది అనేసి ఏదైనా నా దేవుడితో నేను చెప్పుకుంటున్నాను. బాధైనా కష్టమైనా ఈవెన్ నేను ఫ్రెండ్స్ చెప్పాను అనుకోండి, కనీసం నా మాట వింటారు. అవునా, అంతేనా, అలానా అయిందా, అయితే చూసుకో జాగ్రత్త అంటారు తప్ప మన ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయరు కదా ఎవరు కూడా. ఈవెన్ నా దేవుడన్నా సాల్వ్ చేస్తాడని ప్రతిదీ నేను ముందుకు నడిచాను. ప్రస్తుతం నేను బాప్టిషన్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే నేను మా ఆయనతో పాటే నేను తీసుకోవాలని గట్టిగా నమ్మున్నాను. నేను దేవుడిలో నేను ఎక్కువగా ఉంటాను. ఆ కరోనా టైంలో కూడా మా ఆయనకు వచ్చింది కదా, సరేలే తగ్గిపోతుంది, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇక నువ్వు భయపడుకొని మా పాస్టర్ గారు అందరినీ చెప్పారనమాట. మా నాన్న కూడా చాలా సపోర్ట్ చేసి నువ్వు వేడి నీళ్ళు పెట్టు, బాగా అదే బ్రీత్కి బాగుండాలి కదా, వేడి నీళ్ళు ఎక్కువ చేసి అందులో కేవలం ఐటమ్స్ చెప్తే చేశాను చాలా వరకు. తర్వాత నాకు టెస్ట్ చేసి నాకు కూడా కరోనా పాజిటివ్ అనేది వచ్చింది. ఒక ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివే. పల్లెటూరులో ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, అసలు వాటర్ తెచ్చుకోవడం కానీ దేనికైనా సరే ఇబ్బంది అనమాట. ఇంట్లో అంటే ఇంట్లోనే ఏ దేవుడా, ఇప్పుడు మేము బయటకు వెళ్ళడానికి లేదు, లోనికి రావడానికి లేదు, మాకు తినడానికి ఆహారం కూడా లేదు, మేము ఎలా చేస్తాము, ఎలా బయటకు వెళ్తాం, ఏం తింటాము, ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు, అసలు ఎలా తినగలదో ఎలా ఉండగలదో అని చాలా బాధపడ్డాను అనమాట. దేవుడు నాకు కనిపించాడు. అంటే ఆ రోజు నైట్ చాలా ప్రేర్ చేసుకుంటే ఎందుకు దేవుడు నాకు ఇలా అవుతుంది, నా లైఫ్ లో ఇదేనా నాకు లాస్ట్ ఎండింగ్, నేను ఇలా బతుకుతూనే ఉంటానా అనేసి అనుకుంటే ఎందుకమ్మా ఇంత భయపడ. అదే ఆ రోజు నైట్ ఏదో శబ్దం తెలియదు, ఒక అంటే పక్కన ఒక ఆకారం లాగా నిల్చొని నువ్వెందుకు అలా భయపడుతున్నావు, దేనివల్ల నేను ఉన్నానని చెప్పాను కదా, అలా నమ్ముతున్నావు కదా, ఎందుకు నువ్వు ఎంతగా భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఎందుకో భయం వేస్తుంది, నాకు తెలియట్లేదు, నాలో తెలియని బాధ భయం అన్నీ ఉన్నాయంటే
నీకు తెలియదు, నీకు తెలియనివన్నీ నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు. నీ నుంచి ఆ బాధని కష్టాన్ని తీయవలసిన వాడు నేనే. కాబట్టి నువ్వు ఎందుకు ఎంత భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను నమ్ము, నిన్ను స్వస్థపరుస్తాను, నీ ఫ్యామిలీని స్వస్థపరుస్తాను. ఏదో ఒక రోజు మీ ఆయనతో తప్పకుండా వస్తాడు, అది గట్టిగా నమ్ము, నన్ను స్తుతించు, అంతే చాలు. అంటే నేను కలగడుతున్నాను కూడా నేను మర్చిపోయాను. అసలు ఎవరితో మాట్లాడుతున్నాను అనేసి సడన్ గా లేచి కూర్చున్నాను అనమాట. కూర్చునేసరికి డోర్ తీస్తుంది. డోర్ ఏంటి తీస్తుందని బయటకు వెళ్తే ఏదో తెలియంది నాకు కనిపిస్తున్నట్టు, నేను దాని కథలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడేమో మా ఆడపడుచు లేచి ఎందుకు లేచావు, నువ్వు ఎందుకు ఎక్కడుతున్నావు అని అంటే ఏదో శబ్దం వినిపించింది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటే తను గట్టిగా పెట్టుకుని ఏడ్చాను. మనం ఇంతకు మించి చేయలేము అని అంటే 3 అయింది కరెక్ట్గా టైం, నీకు ఎందుకు లేపాను అంటే ఆడపిల్లకి కూడా నాకు మాట్లాడుతున్నాను, నీకెందుకు ఈ టైంలో మాట్లాడినా తెలుసా, నువ్వు ఇప్పుడు లేచి నీ పని పోయించుకో, అందులో లేచేటప్పుడు నీ పని అయిపోతుంది, నువ్వు బయటికి రానవసరం లేదు అనేసి దేవుడు నాతో అలా మాట్లాడనమాట. అవునా, అయితే కరోనా కదా, మమ్మల్ని ఎవరు బయటకు రానివ్వరు, అందుకే ఈ టైంలో లేచి పనులు చేసుకుంటే తర్వాత ఎవరు నీకు అనవసరం లేదు, నువ్వెందుకు బయటికి తిరుగుతున్నావు, ఒక రోగి కదా అనేసి అనమాట. అయితే దేవుడు నాకు ఈ విధంగా సాయం చేస్తున్నారు అనేసి రోజు నాకు మా ఫ్యామిలీకి తగ్గినంత వరకు కూడా 3 గంటలు లేచి చేశాను, అన్నీ చేసేదాన్ని. కానీ వాళ్ళ దగ్గర నాకు వాల్యూ లేదు ఇప్పుడు కూడా. ఎన్ని చేసినా సరేనా, నువ్వేం చేసావు కరోనా టైంలో నువ్వేం చేసావు, మా కూతురే మాకు అన్నీ చేసింది అన్నట్టు మాట్లాడేవారు. నేను చదువుకొని అన్నీ చేసేదాన్ని. ఇంట్లో కూడా చాలా పనులు, ఇంట్లో అమ్మ నాన్న కూడా నాకు ఏ పనులు చెప్పేవారు కాదు మ్యాథ్స్. కానీ వాళ్ళ ఇంట్లో ఆవులుంది, ఆ పేర్లు కూడా ఎత్తిందండి. కనీసం నాకు ఇంట్లో వాల్యూ కూడా లేదు. ప్రస్తుతం మా ఆయన కూడా నా మాట కూడా వినరు. ప్రస్తుతం ఈరోజు కూడా న్యూ ఇయర్ కదా, ఈరోజు చర్చికి వెళ్దాం, కరోనా టైంలో కూడా నువ్వు చర్చికి వస్తానని అన్నావు కదా, నా టైం అదే న్యూ ఇయర్ లో నేను వస్తాను, నీకు ఎందుకు భయం లేదు, నేను వస్తానన్నా ఈరోజు ఎందుకు రాలేదంటే నేను రాను, నాకు నచ్చదు, నేను రాలేను కూడా అనేసి అనమాట. మీరందరూ మా ఆయన కోసం, మా ఫ్యామిలీ కోసం, అందరి కోసం ప్రేర్ చేయండి ప్లీజ్. అదే నాకు దేవుడు ఇచ్చిన అద్భుత సంఘం అని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు ఇంతవరకు ఎందుకు నడిపించాడో తెలియదు, నేను ఎందుకు బయటకు వచ్చేది కూడా నాకు తెలియదు. అదంతా దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మ్యాక్సిమం దేవుడు నాకు ఎలా నడిపిస్తే నేను అలానే నడుస్తాను. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. దేవుడికి నా వందలు ఎందులో సాక్ష్యం నీతి ఉందంటే గ్రహించుకోండి ప్లీజ్. జీవితమే
ఈ బచ్చ బాగాలేదు. అదేంటంటే చాలా బాగాలేదు. తినేవాడు కాదు, టాబ్లెట్లు వేసుకునేవాడు కాదు, చెప్పిన మాట తినేవాడు కాదు, పక్కకి ట్యాక్సీ పెట్టించేసేవాడు. చాలా భయపడిపోయాం ఫ్యామిలీ అంతా. మా అమ్మగారికి అయితే బాగోదు, మా అమ్మగారు కూడా ఏడ్చుకొని ఉండేవాడు. అందరి రోజంతా ఫ్యామిలీ మా సిస్టర్ అందరూ ఏడ్చుకొని ఉండేవాళ్ళు. అప్పుడు సీతాకి పిలిచి ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజు కానీ కొద్దిగా మాట్లాడడం అలా చేయడం చేసేవాడు, తినేవాడు కాదు. తర్వాత ఇంక ఫాదర్ గారికి చెప్పి ఫాదర్ గారు వచ్చి రోజు ప్రార్థన చేసేవాడు. ఈ వారం ప్రార్థన చేస్తుంటే మనిషి రోజు రోజుకి కోలుకునేవాడు. టాబ్లెట్లు వాళ్ళు కోలుకోలేదు. నిజంగా చెప్తాను, ఏసయ్య ఉన్నాడు. నమ్ముతారు, నిజంగా చెప్పి ఏసయ్య ఉన్నాడు. అసలు తినేవాడు కాదు, చాలా టెన్షన్ పెట్టించేసేవాడు. నైట్ పడుకునే వాళ్ళకి కాదు, టెన్షన్. అది ఏమైందంటే హాస్పిటల్కి వెళ్తే ఎవరో చనిపోయినవాడి తను పడుకుని చాలా తిని నేను ఇచ్చుకుంటారు, ఎక్కడో తీసుకెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను ఇంట్లో ఉండడానికి ఆడిస్తాను. చాలా టెన్షన్ పడిపోయాం. ఎందుకంటే అలా ఉంటాడు కానీ ఏం తెలియదు, చిన్నపిల్ల టైపు. చాలా టెన్షన్ పడిపోయి ఏంటి ఇలా అయిపోతుంది మాకు ఉంటుందా తనే ఆధారపడి చాలా బాధపడిపోయింది. హాస్టల్ గారు వచ్చి ప్రతి బుధవారం మాకు ప్రార్థన చేసేవారు. దానివల్ల అనబడిన పాత్ర గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అయిన వాళ్ళే కోరుకున్నారు. ఏసయ్య కూడా చాలా మా కుటుంబానికి ఆశీర్వదించి మాకు చాలా దీవించి మేము రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు. రోజు చాలా ప్రార్థనలు ఎంత ఏడ్చుకుని చేసేవాళ్ళం అంటే ఈ రోజు ఏసయ్య మమ్మల్ని కాపాడాడు అనుకోవాలి. సాక్ష్యం చెప్తున్నానంటే ఏసయ్య కూడా సాక్ష్యం చెప్తున్నాను. అందుకని వచ్చి చెప్తున్నారు. మా తండ్రి మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని చల్లగా చూడాలి, మా కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకుంటున్నాను. అలాగే వాడికి చిన్న పిల్లలు, పిల్లలు కూడా బాగా చూడాలని వేడుకుంటున్నాను. మీ అందరూ కూడా మా తరపున ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. అలాగే పదే పాస్టర్ గారు మటుకు ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నామంటే మా పాస్టర్ గారు వల్లే. ప్రతి బుధవారం ఆయనకి ఎంత బిజీగా ఉన్నా వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేస్తారు, మమ్మల్ని అందరినీ దీవిస్తారు. అదే నేను వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం, నీదు కృపలో కాచిన దేవా ఇతను కూడా మాకు తోడు, నీడ నీవే కదా. ఇతను కూడా మాకు తోడు, నీడ నీవే కదా. నీదు కృపలో
లాస్ట్ వీక్ 27 నేను బాప్టిజం తీసుకున్నాను. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టండి. నేను ఒక్కదాన్ని రక్షణ తీసుకున్నాను, ఇంకెవరు తీసుకోలేదు. వాళ్ళందరూ సంఘానికి రావాలని మీరే డ్రైవ్లో పెట్టండి. అలాగే లాస్ట్ ఇయర్ నా 10th అయింది, ఎగ్జామ్స్ రాయకుండానే నేను పాస్ అయిపోయాను. ఇప్పుడు కూడా మా చదువు విషయంలోని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో మమ్మల్ని పెట్టండి. మా కుటుంబం అంతా సంఘానికి రావాలని, దేవుని నమ్ముకోవాలని మీ ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న సాక్ష్యం దేవుడి దీవించుంటారు. అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే నిజంగా దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. ఈ 2020 మాత్రం మాకు చాలా అచ్చుపడి వచ్చింది. నిజంగా దేవుడు చేసిన కార్యాలు ఊహించలేవి. మనము అడిగిన వాటికంటే అత్యధికంగా దేవుడు వస్తారు. అయితే మరి మా విషయంలో మాత్రము అలాగే దేవుడు ఇచ్చారు. మరి నేనైతే నిజంగా దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2020లోని కూడా మరి మా నా చెల్లి పేరు మరి మా సొంత చెల్లెన్న, తను ఏమి లేదు, మలేరియా, టైఫాయిడ్, కరోనా టైంలోనే చనిపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులు పాలయ్యి మేము ఇక్కడి నుంచి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా ఆయన 2 పిల్లలు బండి మీద వెళ్ళారు. స్కూటీ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో పడిపోయారు, 3 పడిపోయారు. నిజంగా దేవుడు కాపుదల ఉంది కాబట్టి ఏ ఒక విషయంలో దేవుడు మాకు అన్యాయం చేయరు. అయితే వాళ్ళకి దేవుడి కృపను బట్టి ఏమి కాలేదు. అక్షయకి కాలు మీద దెబ్బ తగిలింది, మరి మా ఆయనకి కూడా కాలు మీద దెబ్బ తగిలి ఉడికంతా రగిడేసింది. ఒక 1 month వరకు డ్యూటీకి వెళ్ళలేదు. అయితే డ్యూటీ కాదు కానీ దేవుడి కృపను బట్టి, దేవుడి కృపలో అతను ఉండాలని దేవుడు అసలు బుద్ధి చెప్పారని నేను చెప్పాను. అయినప్పటికీ అతను దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి అతనితో మాట్లాడి ఇక్కడికి రప్పించాలని నేనైతే అనుకుంటున్నాను. మరి అతని కోసం మీరు బలంగా ప్రేయర్ చేయండి. నేను ఇంకా నాకు అసలు ఏమీ వద్దు ఈ లోకంలోనే, అతను మారి నేను మా పిల్లలకు మా అందరికి కూడా దేవుడు ఎక్కువ కలగాలని, మరి దేవుడు చేసిన క్రియలు కూడా అతనికి తెలియాలని నేను ప్రతిరోజు అతని దగ్గర వాక్యము, ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థన, మా ఇంట్లో అరుణ ఉంది, తను మేమందరం కుటుంబ ప్రార్థన చేసుకునేప్పుడు వస్తారు, ఉంటారు, వెళ్తారు, కానీ గ్రహించలేకపోతున్నారు. అంటే అతని కోసం బలంగా ప్రేయర్ చేయండి. మరి 2 బిడ్డలు కూడా దేవుళ్ళు ఎదగాలని మరి ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా దేవుడు చేసిన ఏంటంటే నేను నిజంగా అసలు నాకు ఇక్కడ నా ఊరు కాదు, నా ఏం కాకపోయినా నాకు ఇక్కడ చిన్న ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ కొత్త సంవత్సరంలో నిజంగా నాకు ఏం లేకపోయినా దేవుడు ఎంతగానో వాలంటరీ జాబ్లు ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు. నిజంగా నాకు ఒకసారి వాగ్దానం ఏదో వచ్చిందంటే ఆ ఉన్న సంవత్సరం నీకు జన్మలు నీకు స్వాస్థ్యంగా ఇచ్చడం అనేసి వచ్చింది. అది నిజంగా ఆ వాగ్దానం నెరవేర్చింది నా దేవుడు. మరి ఇప్పుడు కూడా ఆ వాగ్దానం ఈ రోజు ఏమొచ్చిందంటే భయపడము, నీ భోజనం బల చుట్టూ, నా భోజనం బల చుట్టూ నువ్వు భోజనం చేస్తుందని వచ్చింది. మరి నిజంగా దేవుడు చేసిన క్రియలు ఊహించలేనివి. మరి నేను దేవుడిని విడిచిపెట్టినప్పటికీ దేవుడు నా పట్ల చాలా క్రియలు చేస్తున్నారు. దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. నిజంగా ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే నా భర్త మారాలి, నా బిడ్డలిద్దరూ దేవుళ్ళే ఎదగాలి. ప్రతిరోజు కూడా నేను దేవుని కోసమే జీవించాలి, సహాయం దయచేయమని మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడి